పొమ్మల సత్పతి గారు మరియు మన గర్భారి పట్టణ మేయర్ సునీల్ రావు గారు మరియు మన అతిథి జిల్లా పరిపాలనాధికారి మరియు అదన పరిపాలనాధికారి When I saw your name, I'm like, wait, have I? Bombay is doing well for me. మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. దయచేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీకు కుర్చీలు అవసరం కావాల్సిందిగా కోరుతున్నాను. మంచు లక్ష్మి గారు మరియు జిల్లా పాలనాధికారి పవన్ సత్యనారాయణ గారు మరియు మన మండల విద్యాధికారి మల్సరావు గారు మరి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల అందరికీ స్వాగతం సుస్వాగతం. So she did not. Ran to her mother and asked, "Mommy, can we go outside to play this?" Just don't forget to get your chocolate first. Once the puppy started jumping with excitement. Soon, Vinny was also ready. They both ran outside to the garden, James and Lucy are siblings. More than this, give us that. Then creating this is easy. Making links, one thing one by one. The new girly class. And any other class? After a long, hard day of school, little Ronnie goes out in the yard and Mom picks her up. She gets in the car, doesn't really want to talk. "What's wrong, Ronnie?" Mom asks. "You don't have any stories for me today?" "I don't know. Not any good." వీళ్ళందరూ వెనుక సైడు కూర్చోండి. ఆ తర్వాత మన జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు గారిని సాదరంగా వేదికపై. ఆ తర్వాత అబ్దుల్ బారీ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సాదరంగా వేదికపై. ప్రఫుల్ దేశాయ్ గారు మన జిల్లా అదన పాలనాధికారి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను. మరియు మంచు లక్ష్మి గారు ఈ యొక్క సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. సంపదరావు గారు మరి సతీష్ కుమార్ గారు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అతిథులందరినీ వేదికపై మరి భవన గారు మా కార్పొరేటర్ గారు వేదికపై ఆహ్వానించాల్సింది కోరుతున్నాను. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ రేఖ గారిని సాధారణంగా వేదికపై
ఈ సంస్థలో ఇప్పటి వరకు 6 ఉపాధ్యాయులు ఉండేది, ఒక హెడ్ మాస్టర్, 5 ఉపాధ్యాయులు ఉండేది మేడం. ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్ ప్రమోషన్ లోపల ఒక 2 ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళారు. ఒక 4 ప్రస్తుతం ఉన్నారు. మళ్ళీ బదిలీలో మొత్తం 2 వస్తారు. పాఠశాల ఈ ఏరియా లోపల చాలా పెద్ద పాఠశాల. ఒక రకంగా చెప్పాలంటే కర్మేలో ఉన్న ఒక 4 పెద్ద పాఠశాలలు కూడా ఇది 2వ పెద్ద పాఠశాలలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్రోల్మెంట్ అటువంటిది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అందరూ బడుగు బలహీన వర్గాల పిల్లలు, బ్రోకెన్ ఫ్యామిలీస్, పూర్, డైవర్సీ అటువంటి ఫ్యామిలీస్. ప్రతి ఒక్కరు ఇలా చదువుతున్న ప్రతి పిల్లలు కూడా మోస్ట్ వాంటెడ్ చిల్డ్రన్. మీరు మా పాఠశాల సెలెక్ట్ చేసుకున్నది మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీ యొక్క సెలెక్షన్ అనేది న్యాయం జరుగుతుందని చెప్పి నేను మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుడిగా మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను మేడం. ఇప్పుడు మా యొక్క ప్రియతమ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు గారిని ప్రారంభోత్సవం ఉపన్యాసవలసిన కోరుతూ ఈరోజు కోటంపల్లి ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్లాసెస్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ 3 సంవత్సరాల పాటు మా టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్న ఈ సందర్భంలో వేదిక మీద ఉన్న మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మంచి లక్ష్మీ మేడం గారికి, వేదిక మీద ఉన్న మా హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ప్రైవేట్ స్కూల్ పాఠశాలలతో పిల్లలు జాయిన్ కావడం అంటే చాలా ఆర్థికపరమైన మన కోతిరాంపూర్ ప్రభుత్వ పాఠశాలకు విచ్చేసిన మంచు లక్ష్మి గారికి, కలెక్టర్ తమిళ సత్వతి గారికి మరియు అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రిన్సిపల్ ప్రైమరీ అండ్ హై స్కూల్ ప్రిన్సిపల్స్ గారికి అండ్ పేరెంట్స్కి, స్కూల్ టీచర్స్, స్టాఫ్, పిల్లలందరికీ కూడా నమస్కారం. మన స్కూల్ చూడడానికి స్థలం మాత్రమే కాకుండా విద్యార్థులు కూడా చాలా నిండుగా ఉన్నారు. ఈ స్థలానికి తగ్గట్టుగా మన స్కూల్ని మార్చుకునే అవకాశాలు మనకి ఎన్నో వస్తూనే ఉన్నాయి. వాటన్నిటిని సద్వినియోగపరచుకొని ఇలా మనకి సహాయం చేయడానికి ముందుకు వచ్చిన వారు ఇంకా మనకి పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు ఇట్లా డొనేషన్స్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు మ్యామ్. అండ్ ఇంత బిజీ షెడ్యూల్లో నిజంగా మీ టైం సెన్స్కి కూడా నేను చాలా ఇంప్రెస్ అయ్యాను మ్యామ్. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మ్యామ్. అండ్ ఈ ప్రోగ్రామ్ ఇలా మన స్కూల్లో జరుగుతున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి అందరూ ఉపయోగించుకొని మీరందరూ ఇంకా మంచి మార్క్స్ స్కోర్ చేసినట్టయితే డొనేట్ చేసిన వాళ్ళకి కానీ అందరికి కూడా ఇంకా సంతోషంగా ఉంటుంది. మీరు మంచి స్కోర్స్తో ముందుకు వస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కోతిరాంపూర్లో ఈ స్మార్ట్ క్లాస్ ఈ ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా వచ్చినంత మంచు లక్ష్మి గారికి, అట్లాగే ఈ ప్రోగ్రామ్ని అధ్యక్షత వహించినంత కలెక్టర్ మేడం పమల సత్పతి మ్యామ్కి, లోకల్ కార్పొరేటర్ గారికి, డిఓ గారికి, ఇక్కడ ముఖ్యంగా ఉన్న మా అందరూ పిల్లలకి మీ అందరికీ నమస్కారం. సో ఈ ఇనిషియేటివ్ అనేది మంచు లక్ష్మి గారు చాలా ఒక మంచి ఆలోచనతో స్టార్ట్ చేశారు. మా పిల్లలు ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో ఈ వసతులు ఉంటే అనుకోకుండా మా గవర్నమెంట్ స్కూల్లో కూడా అన్ని ఈ వసతులు ఉండాలి. ఎస్పెషలీ డిజిటల్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, ఇంటర్నెట్ ఫెసిలిటీస్, మాకు కావాల్సిన ఇన్ కేస్ ఎక్కడైనా ఇక్కడ మన టీచర్స్కి కూడా ఒక ఇంటర్నెట్ యూజ్ చేసుకొని ఇంకా ఎఫెక్టివ్గా మీ అందరికీ లెసన్ని మీకు అందరికీ నేర్పించుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకున్నాం. ఈ కరీంనగర్లో, ఈ ఎంటైర్ తెలంగాణలో ఈ కరీంనగర్లోనే ఈ మంచు లక్ష్మి గారు ఎన్జిఓ టీచ్ ఫర్ చేంజ్ ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మంచు లక్ష్మి గారికి కూడా, బికాస్ దాదాపు ఒక 20 స్కూల్స్ దే హావ్ సెలెక్టెడ్ ఇన్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. దాంట్లో ఈ కోతిరాంపూర్లో ఫస్ట్గా ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తున్నాము.
సో మంచు లక్ష్మి గారు అక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చిందకి చాలా థ్యాంక్స్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ సైడ్. అండ్ ఆల్సో యూ హ్యావ్ సెలెక్టెడ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇన్ ద ఎంటైర్ తెలంగాణ ఫర్ దిస్ ఇనిషియేటివ్. సో వీడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ అవర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో. అండ్ అంతా మీరు దూరం నుంచి ఇక్కడ వరకు పర్సనల్గా వచ్చింది కూడా చాలా సంతోషం. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ ద happiness in the students after seeing you. So I hope we will take this initiative forward also. So మీ ఆలోచన కూడా మంచిగా ఒక సక్సెస్ఫుల్గా ఎఫెక్టివ్గా ఉండాలనేది కూడా మనం మానిటర్ చేసుకుంటూ ఈ ఫెసిలిటీ కూడా యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మంచు లక్ష్మి మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, డిఓ గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, స్థానిక గౌరవ కార్పొరేటర్ గారికి, పేరెంట్స్ అందరికీ, ప్రింట్ మరియు మీడియా మిత్రులందరికీ, పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మీరు సినిమా చూసారు కదా, మేడం వాళ్ళు సినిమా చూసారా? చూడలేదా? టీవీలో చూసారు కదా? చూసారు. ఓకే. సో ఈరోజు మీకోసం ఇంత దూరం నుంచి వచ్చి, ముంబై నుంచి వచ్చి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని చూడడానికి నా ఫ్రెండ్ లక్ష్మి గారు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా యాదాద్రి జిల్లాలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ తను టీచ్ ఫర్ చేంజ్ నుంచి 50 స్కూల్స్ చేయడం జరిగింది. సో చాలా మంది డబ్బులు ఇస్తారు, కానీ ఆ డబ్బులతో ఏం జరుగుతుంది, పిల్లలు చదువుతున్నారా కాదా అంటే మధ్య మధ్యలో అసెస్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధంగా అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళ పెట్టిన స్మార్ట్ క్లాస్ రూమ్స్ లో కూడా అదే విధంగా వాళ్ళు మధ్య మధ్యలో అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. తను కూడా అప్పుడు కూడా 2-3 సార్లు యాదాద్రికి రావడం జరిగింది. సో ఈరోజు టీచ్ ఫర్ చేంజ్ తరఫు నుంచి మీరు స్వయంగా వచ్చి ఇక్కడికి పిల్లల్ని ప్రోత్సహించడం చాలా సంతృప్తిగా నాకు అనిపిస్తుంది. పిల్లలు మీకు తెలుసు, సో ప్లేవే మెథడ్ లో చదవాలంటే ఖచ్చితంగా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ అయిపోయింది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, అవునా కాదా? సో మీరు తెలుగు చదువుతున్నారా, ఇంగ్లీష్ చదువుతున్నారు? 2 చదువుతున్నారు కదా. ఎవరైనా 2 చదువుతున్నారు వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. ఎందుకంటే మనం మాతృభాషని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదే విధంగా ఈ సమాజంలో ఇంకో ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండాలంటే ఇంకో కొన్ని భాషలు కూడా రావాలి. ఇంగ్లీష్ మంచిగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మన పిల్లలు కూడా మాట్లాడాలంటే ఆ ఆశతో ఉద్దేశంతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మొదటి స్మార్ట్ క్లాస్ రూమ్ మనం పెట్టడం జరిగింది. అదే విధంగా ఇంకా కానీ ఓకే. సో అది కాకుండా కూడా కొన్ని ఇతర అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహకారం అందిస్తే ఖచ్చితంగా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి. మంచి టీవీ ఉంది దాంట్లో, సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్, విషయాలు, టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు. నేను గతంలో కూడా చూశాను, ఎక్కడైనా క్లాస్ రూమ్స్ లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు, హెచ్ఎం యాక్టివ్ ఉంటారు, పాఠశాల కమిటీ తరఫు నుంచి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి, అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు. ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. పిల్లల్లో మంచి మార్పు మనకి కనపడుతుంది. పోయిన జిల్లాలో నేను 6 నెలలు చూశాను చిన్న పిల్లలు మంచిగా ఇంగ్లీష్ లో మాట్లాడడం. ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు ఎప్పటికీ, ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు. కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి, ఆ హామీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంచు లక్ష్మి గారు ఇంత దూరం నుంచి వచ్చి my good friend, I hope and I take a promise from you, wherever I go, your network follows. Thank you so much. When Teach for Change started, Lakshmi Manchu ma'am had the vision that we want to have quality education access for all.
And almost a 10 decade later, we are standing here. So I'm doing the most toughest job, that is thanking. Thank you from the bottom of our heart to everybody who's present over here. Starting from the most important, HM sir, A. Sampath Rao sir, and all the wonderful teachers, K. Bhagyalakshmi ma'am, K. Soumya Garu, M. Anita ma'am. Thank you so much for all the support and the arrangement. Moving to the District Education Officer and Planning Officer, C.A. Janardhan Rao and Abdul Bari sir, thank you for all the support that you have provided throughout. Moving to Mayor Garu, Sunil Rao sir, thank you for your presence. Deputy Mayor C. Swarupa Rani ma'am, thank you for your presence. Corporator Mari Bhavna ma'am, thank you for your presence. And Amma Adarsha Pathashala Satsati ma'am, thank you so much for your presence and support. Additional Collector sir, Praful Desai sir, thank you for your presence. And most importantly, thank you Lakshmi Manchu ma'am for doing all this and supporting us throughout. So, thank you for everybody's time. అక్కడే కూర్చోండి, ఫోటో తీసుకుంటా వచ్చి మధ్యలో కూర్చోండి. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికే 500 స్కూల్స్లో ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా. మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని. క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈరోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం. 20 స్కూల్స్ కరీంనగర్లో. యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూళ్ళు ఓపెన్ చేశాము. ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్, బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన పిల్లలందరినీ కూడా మేమున్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితోటి మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరు నుంచి చదువుకున్న వాళ్ళు, బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము. తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడున్నా come back, take care of one government school so your town, your city can get better to give back to the world at large. Thank you very much.